ఫ్రెండ్స్, నేను మీ వందన. వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ వందన వ్యాష్ అఫీషియల్. సో ఈ రోజు యాక్చువల్గా నాకు డెలివరీ అయితే థర్డ్ డే కదా. సో ఇవాళ అయితే ఇంటికి వెళ్ళిపోతాము. సో అందుకోసం క్యాన్లో 1 అయితే తీసేసారు. అమ్మాయి నేను బతికిపోయాను అనుకుంటున్నా. పెయిన్స్ అయితే నాకు ఓన్లీ ఫస్ట్ డే మార్నింగ్ డెలివరీ అయితే ఈవినింగ్ వరకే ఉన్నాయి. తర్వాత అంతా కూడా నేను చాలా యాక్టివ్గానే తిరుగుతున్నాను. సో నా బాడీ సెట్ అయిపోయింది అనేసి అనుకుంటున్నాను. ఎందుకంటే మినిమం పెయిన్ అయితే ఎట్లాగో ఉంటుంది, అది లేదని చెప్పాను. బట్ ఆ మాత్రం భరించుకోకపోతే ఇంకా మనం మైండ్ స్ట్రాంగ్ చేసుకొని ఆ మాత్రం చేయకపోతే కష్టం కదా. సో అందుకోసం నేను ఫస్ట్ మైండ్ని స్ట్రాంగ్ చేశాను అనమాట. మైండ్ని స్ట్రాంగ్ చేస్తే ఏంటంటే ఆటోమేటిక్గా బాడీ స్ట్రాంగ్ అయిపోతుంది. సో అదనమాట. ఇంకా దక్షిణ అయితే పడుకోబెట్టింది. ఇంకా వాడు పడుకుని లేచేసరికి వీడికైతే మసాజ్ అయితే చేస్తున్నామంటే చూడండి ఎంత క్యూట్ ఉన్నాడు. రెడ్గా చాలా యాక్టివ్ ఉన్నాడు. ఎంతైనా నా కొడుకు కదా, అంత యాక్టివ్ ఉండకపోతే ఎట్లా చెప్పండి. యాక్చువల్గా దక్ష కన్నా చాలా యాక్టివ్ ఉన్నాడు. దక్ష ఏంటంటే కొంచెం 4 kgs హెవీ వెయిట్ పుట్టాడు కాబట్టి వాడు అలాగే సైలెంట్గా ఉంటుండేమో. వీడు ఏంటంటే 3.6 kgs పుట్టాడు. సో కానీ బట్ యాక్టివ్ ఉన్నాడు అండ్ చాలా పొడవు కూడా ఉన్నాడు వాళ్ళ డాడీ లాగా. సో ఇంకా మేమైతే ఈరోజు అయితే డిశ్చార్జ్ అయిపోతాము. యాక్చువల్గా ఆఫ్టర్నూన్ అలా డిశ్చార్జ్ అవ్వాలి. బట్ ఇంకా మేము డిశ్చార్జ్ అయ్యి వెళ్ళేసరికి ఏ టైం అవుతుందో తెలియదు. సో అందుకోసం అయితే వెయిట్ చేస్తున్నాము. వీళ్ళ డాడీ ఏమో ఒక్కరే ఉన్నారు కదా, ఇంటి దగ్గర కూడా మా అన్నయ్య వదిన వచ్చారు. సో వాళ్ళు చూసుకుంటున్నారు. వాళ్ళతో పాటు ఇంకా మా వారు ఇంకా ఇవన్నీ ఉంటాయి కదా ప్రాసెస్, డెలివరీ అయ్యే ప్రాసెస్, ఇంకేమేమి తేవాలి అవన్నీ పాపం ఒక్కడే తిరుగుతున్నాడు. ఎవ్వరు కూడా లేరు. అక్కలు వీళ్ళందరూ ఎంతమంది ఉన్నా సరే ఇంకా మనకైతే అది తప్పదు కదా ఒక్కరు ఉన్నప్పుడు. సో అందుకోసమే కొంచెం బాధ ఉంటుంది. బట్ అయినా సరే స్టిల్ ఓకేలే, ఎవరి బిజీ లైఫ్ వాళ్ళకు ఉంటుంది. మనం ఎక్స్పెక్ట్ చేయడం రాంగ్ కదా అని అనిపిస్తుంది అనమాట. సో మమ్మీకి బుజ్జోడికి నా బెడ్ ఇచ్చి నేను ఇక్కడ అడ్జస్ట్ అవుతున్నాను. ఎందుకంటే నాకు అది చాలా ఎత్తైపోయింది బెడ్ వాళ్ళు ఇచ్చిన రూమ్లో. సో నేను లేసి దిగలేకపోతున్నాను అనమాట. సో అందుకోసం అది కొంచెం కంఫర్టబుల్ ఉంటే నేను అటువైపు అయితే షిఫ్ట్ అయిపోయాను అనమాట. ఇంకా వీడిని అయితే మసాజ్ చేసి పడుకోబెట్టాం. బట్ అయినా సరే ఆడుతున్నాడు. ఇంకా వీడినైతే నేను ఏమనుకుంటున్నాను అంటే యాక్చువల్గా దక్షిణి ఏ డ్రెస్ అయితే వేసి తీసుకెళ్ళాము, వీడిని కూడా సేమ్ అదే డ్రెస్ వేసి తీసుకెళ్తే నాకు ఫొటోస్ వస్తే 2 దగ్గర పెట్టి చేయొచ్చు కదా. సో ఐ మీన్ ఫ్రేమ్ చేయొచ్చు కదా, అందుకోసం అనుకుంటున్నాను. సో ఇంకా దక్షకి ఏదైతే ఫస్ట్ డ్రెస్ వేసానో అది తీసుకొచ్చాను. యాక్చువల్గా దక్షకి ఏమైందంటే ఈ డ్రెస్ చాలా ముద్దుగా మంచి పర్ఫెక్ట్గా సెట్ అయింది. బట్ వీడు ఏంటంటే సన్నగా ఉన్నాడు. వెయిట్ 3.6 ఉన్నాడు కానీ చాలా సన్నగా ఉన్నాడు. చూస్తే 2 kgs బేబీ లాగా ఉన్నాడు. బట్ వాడు నాకు తెలిసి వాడి బోన్ వెయిట్ ఎక్కువ ఉండడం వల్ల 3.6 kgs ఉన్నాడు అనుకుంటా. అండ్ చాలా పొడుగు ఉన్నాడు కదా, ఇంకా మేబీ అట్లా కూడా ఉండొచ్చు కదా అనేసి అనుకున్నమాట. సో అదన్నమాట ఫ్రెండ్స్. మా ఛానల్ నా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కింద ఉన్న బెల్ ఐకాన్ కూడా హిట్ చేయండి. సో దట్ నేను పెట్టే వీడియోస్ అయితే మీకు నోటిఫికేషన్స్ కింద వచ్చేస్తాయి. మా వదిన అయితే రెడీ చేస్తుంది అనమాట. వాడిని వదిన మమ్మీ ఇద్దరు కలిసి రెడీ చేస్తున్నారు. నేను కూడా దక్ష పుట్టినప్పుడు ఏదైతే నేను ఇంటికి వెళ్ళినప్పుడు డ్రెస్ వేసుకుందాము అనేసి అనుకున్నాను. ఆ డ్రెస్ అసలు నాకు ఫిట్ అవ్వట్లేదు. మేబీ నేను అప్పుడు ఇప్పుడు చాలా వెయిట్ గెయిన్ అయిపోయినా. అప్పుడైతే నేను 57 to 75 వెళ్ళిన. అప్పుడు 53 to 75 వెళ్ళిన. ఇప్పుడు 57 to 75 వెళ్ళిన. బట్ నాకు ఎందుకో మరి ఆ స్టమక్ కూడా అంతే పెద్దగా ఉంది. సో అందుకోసం ఇంకేం చేయలేం కదా. నేను అప్పుడు యాక్చువల్గా మా వారికి కూడా అప్పుడు ఏ షర్ట్ వేసుకున్నా అది వేసుకోవడం, తన దగ్గర ఆ షర్ట్ లేదు. ఇప్పుడు సరే ఇంకా ఎట్లాగో సెట్ అవ్వదు, ఉన్న దాంట్లో అడ్జస్ట్ అవ్వాలి కదా అని అనుకున్నాను. సో ఫ్రెండ్స్, ఈ రోజుకి అయితే నా వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.